ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ గ్రంథాల ప్రకారం మనకి 24 ఏకాదశులు ఉన్నాయి. చైత్ర మాసంలోని కృష్ణపక్ష తిథి నాడు జరుపుకునే ఏకాదశిని పాపమోచ ఏకాదశి అని అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాపమోచ ఏకాదశి ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చిన ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన రోజున మీరు ఏది అనుకున్నా అది వెంటనే నెరవేరుతుంది. ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ ఏకాదశి రోజున విశ్వ సృష్టికర్త అయిన విష్ణుదేవుడిని ఆరాధిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి విష్ణుదేవునికి ఇష్టమైన పసుపు రంగు బట్టలను ఏకాదశి రోజున ధరించి ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ విష్ణుదేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పండ్లను సమర్పించాలి. ఈ రోజున బెల్లంతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా మంచిది. లేదా ఒక చిన్న బెల్లం ముక్కని దేవునికి నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం ఉంటుంది. మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఏకాదశి రోజున పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదా 5 వత్తులు కలిపి దీపం వెలిగించవచ్చు. ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి. మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా చేసి దేవుడిని అలంకరించుకోవచ్చు. అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి. రావి ఆకుల్లో విష్ణుదేవుడు నివసిస్తాడని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేయాలి. ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. ప్రదక్షిణం చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఈ శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఏకాదశి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయి మోక్షం ప్రాప్తిస్తోంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది.
మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి పేదరికం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల పుత్రుడు కలుగుతాడని నమ్ముతారు. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఒక ఎర్రటి గుడ్డలో 1.5 కిలోల బియ్యాన్ని ఉంచి మూటగట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి ఈ బియ్యం మూటను మీరు డబ్బు దాచే బీరువాలో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఏకాదశి రోజున ఎవరి నుంచి డబ్బు తీసుకోకూడదు, అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపైన చెడు ప్రభావం పడుతుంది. ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించకూడదు. వెన్న లక్ష్మీప్రదం, అందుకే ఈ రోజున వెన్నని కరిగించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోరాదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు దరిద్రం పట్టడం ఖాయం. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. తులసి మొక్క లేనివారు ఏకాదశి రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే. ఈ రోజున ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు. ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని నిలిపే గుణం ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున ఒక 5 యాలకులను తీసుకుని వాటిని మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో ఉంచాలి. వీటిని వారానికి ఒకసారి మార్చాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.